హాయ్ అండి. నమస్తే. నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు విసిరిన వారే, నువ్వు బాలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాలేనప్పుడు ఎలా ఉన్నావు, బాగున్నప్పుడు అలానే ఉండు. రెండు సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు. జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి పొందవచ్చు. కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరో జన్మ ఎత్తాల్సిందే. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులను దూరం చేసుకోకు. ఎందుకంటే బ్రహ్మ జీవం మాత్రమే ఇస్తాడు, కానీ తల్లిదండ్రులు జీవితమే ఇస్తారు. సంగీతం గడిచిన దాన్ని మరిచేలా చేస్తుంది, మరిచిన దాన్ని తిరిగి తలిచేలా కూడా చేస్తుంది. నీ జీవితపు పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు. ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో అందరూ మంచివారు. మోసం చేసే సమయం రానంత వరకే. మనకు నచ్చిన నిజం తీయగా ఉంటుంది, మనకు నచ్చని నిజం చేదుగా ఉంటుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా నిజం నిజమే, దానిని ఎవరూ మార్చలేరు. పూజ పునస్కారాల కంటే బుద్ధి ప్రధానం, మాట కంటే మనసు ప్రధానం, కులం కంటే గుణం ప్రధానం. మనకు తెలిసింది నలుగురికి పంచాలి, మనకు తెలియనిది నలుగురిని అడిగి తెలుసుకోవాలి. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం మూన్నాళ్ళ ముచ్చటే, కానీ ఆ మనసు కన్నీటి ఉసురు నీ 3 తరాలకు సరిపడే ఉసురు. గుర్తుంచుకో. బుద్ధి ఇంద్రధనుస్సులోని రంగుల్లా అందంగా ఉండాలి, కానీ ఊసరవెల్లిలా సందర్భానికి తగినట్లు రంగులు మారుస్తూ జీవించకూడదు. నమ్మకం కోసం నటించవద్దు. నమ్మకం పోయింది కదా అని భయం లేకుండా ఉండొద్దు. నేను ఇలా ఉంటాను అని ఎవరికీ చెప్పకు, ఉండి చూపించు. నేను ఇలా చేస్తాను అని ఎవరికీ చెప్పకు, చేసి చూపించు. వాస్తవాన్ని గుర్తించు, వాస్తవంలోనే ఉండు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.